హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు, పరిచయం లేని వ్యక్తి. ఈయన గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఒక్క సినిమా తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. ఒక్క దర్శకుడు యాక్షన్ సినిమాలకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆయన పేరే రామ్ గోపాల్ వర్మ. శివతో సంచలనం సృష్టించిన ఈ దర్శకుడు రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ వంటి క్లాసిక్స్ ఇచ్చాడు. కానీ తర్వాత ఎందుకు వరుస ఫ్లాప్స్ వచ్చాయి? ఈ వీడియోలో రామ్ గోపాల్ వర్మ పూర్తి సినిమా ప్రయాణాన్ని తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్. ఈరోజు భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత విభిన్నమైన దర్శకుల్లో ఒకరైన రామ్ గోపాల్ వర్మ గురించి తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ 1962 ఏప్రిల్ 7 హైదరాబాద్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఎక్కువ. ఇంజనీరింగ్ చదివిన ఆయన మనసంతా సినిమాలపైనే ఉండేది. కొంతకాలం వీడియో లైబ్రరీ నిర్వహిస్తూ ప్రపంచ సినిమాలను అధ్యయనం చేశారు. అదే అనుభవం తర్వాత ఆయన దర్శకత్వ శైలికి బలమైన పునాదిగా ఏర్పడింది. 1989లో విడుదలైన సినిమా శివ తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమా యాక్షన్, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఫైట్ కంపోజిషన్ అన్నిటినీ కొత్త ట్రెండ్ను సృష్టించింది. శివ భారీ విజయాన్ని సాధించడంతో రామ్ గోపాల్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. శివ తర్వాత వచ్చిన క్షణక్షణం, గాయం వంటి చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ. హిందీలో తెరకెక్కిన రంగీలా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. తర్వాత వచ్చిన సత్య భారతీయ గ్యాంగ్స్టర్ సినిమాలకు కొత్త ప్రమాణాలను తీసుకొచ్చింది. కంపెనీ, బూత్, సర్కార్ వంటి సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకొని బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. రామ్ గోపాల్ వర్మ కేవలం దర్శకుడు మాత్రమే కాదు, ఎంతోమంది కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన వద్ద పనిచేసిన పలువురు తర్వాత ప్రముఖ దర్శకులుగా ఎదిగారు. సాంకేతికంగా కూడా భారతీయ సినిమాకు ఎన్నో కొత్త పద్ధతులను పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ పేరు వినగానే వివాదాలు కూడా గుర్తొస్తాయి. సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్టులు, వ్యాఖ్యలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే తన అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో సహజతత్వం ఎక్కువగా కనిపిస్తుంది. అనవసరమైన హీరోయిజం కంటే పాత్రలకు ప్రాధాన్యం ఇస్తారు. కెమెరా యాంగిల్స్, సౌండ్ డిజైన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, రియలిస్టిక్ మేకింగ్ ఇవన్నీ ఆయన సినిమాలకు ప్రత్యేకత. ఆయన దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ శివ 1989లో రిలీజ్ అయింది. హీరో నాగార్జున, హీరోయిన్ అమల. బడ్జెట్ 75 లక్షలు, కలెక్షన్ 5 నుంచి 10 కోట్లు. అండ్ ఈ మూవీ ఇండస్ట్రియల్ హిట్. నెక్స్ట్ క్షణక్షణం 1991లో రిలీజ్ అయింది. హీరో వెంకటేష్, హీరోయిన్ శ్రీదేవి. బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 4 నుంచి 5 కోట్లు, హిట్. రాత్రి 1992లో రిలీజ్ అయింది. హీరోయిన్ రేవతి. బడ్జెట్ 80 లక్షలు, కలెక్షన్ 1.5 crores, హిట్. నెక్స్ట్ అంతం 1992లో రిలీజ్ అయింది. హీరో నాగార్జున, హీరోయిన్ నగ్మ. బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 1.5 crores, మూవీ ఫ్లాప్. గాయం 1993లో రిలీజ్ అయింది. హీరో జగపతి బాబు, హీరోయిన్ ఊర్మిళ మటోన్గర్. బడ్జెట్ 2.5 కోట్లు, కలెక్షన్ 4 నుంచి 5 కోట్లు, హిట్ మూవీ. రంగీలా 1995లో రిలీజ్ అయింది. హీరో అమీర్ ఖాన్, హీరోయిన్ ఊర్మిళ మటోన్కర్. బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 33 కోట్లు, బ్లాక్ బస్టర్ మూవీ. సత్య 98లో రిలీజ్ అయింది. హీరో జేడి చక్రవర్తి, హీరోయిన్ ఊర్మిళ. బడ్జెట్ 2.5 కోట్లు, కలెక్షన్ 15 కోట్లు, మూవీ బ్లాక్ బస్టర్. కౌన్ 1999 రిలీజ్. హీరో మనోజ్ బాజ్పాయి, హీరోయిన్ ఊర్మిళ. బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్ 6 కోట్లు, హిట్. మస్త్ 1999లో రిలీజ్ అయింది. హీరో అబ్దాద్, హీరోయిన్ ఊర్మిళ. బడ్జెట్ 5 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు, మూవీ హిట్. కంపెనీ 2002లో రిలీజ్ అయింది. హీరో అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, హీరోయిన్ మనీషా కొయిరాలా. బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్ 25 కోట్లు, సూపర్ హిట్ మూవీ. జంగిల్ 2000 రిలీజ్ అయింది.
హీరో ఫరీద్ ఖాన్, హీరోయిన్ ఊర్మిళ, బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 7 కోట్లు, ఫ్లాప్. భూత్ 2003లో రిలీజ్ అయింది. హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ ఊర్మిళ, బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 24 కోట్లు, మూవీ సూపర్ హిట్. గాయబ్ 2004లో రిలీజ్ అయింది. హీరో తుషార్ కపూర్, హీరోయిన్ అంతరమలి, బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్ 7 కోట్లు, ఫ్లాప్ మూవీ. నాచ్ 2004లో రిలీజ్ అయింది. హీరో అభిషేక్ బచ్చన్, హీరోయిన్ అంతరామలి, బడ్జెట్ 12 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు, ఫ్లాప్. సర్కార్ 2005లో రిలీజ్ అయింది. హీరో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ కత్రినా కైఫ్, బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 41 కోట్లు, మూవీ బ్లాక్ బస్టర్. జేమ్స్ 2005లో రిలీజ్ అయింది. హీరో మోహిత్, హీరోయిన్ నిషా, బడ్జెట్ 8 కోట్లు, కలెక్షన్ 4 కోట్లు, మూవీ ఫ్లాప్. డస్సే జరూరీ హై 2006లో రిలీజ్ అయింది. హీరో రితీష్ దేశ్ముఖ్, హీరోయిన్ బిపాసా బసు, బడ్జెట్ 9 కోట్లు, కలెక్షన్ 10 కోట్లు, యావరేజ్ మూవీ. నిశ్శబ్ద్ 2007లో రిలీజ్ అయింది. హీరో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ జై ఖాన్, బడ్జెట్ 11 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు, మూవీ ఫ్లాప్. ఆగ్ 2007లో రిలీజ్ అయింది. హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ సుష్మితా సేన్, బడ్జెట్ 21 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు, డిజాస్టర్ మూవీ. సర్కార్ రాజ్ 2008లో రిలీజ్ అయింది. హీరో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, బడ్జెట్ 27 కోట్లు, కలెక్షన్ 59 కోట్లు, హిట్. రన్ 2010లో రిలీజ్ అయింది. హీరో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ గౌల్ పనాగ్, బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 25 కోట్లు, మూవీ ఫ్లాప్. రక్త చరిత్ర 2010లో రిలీజ్ అయింది. హీరో వివేక్ ఒబెరాయ్, హీరోయిన్ రాధికా ఆప్తే, బడ్జెట్ 30 కోట్లు, కలెక్షన్ 50 కోట్లు, మూవీ హిట్. డిపార్ట్మెంట్ 2012లో రిలీజ్ అయింది. హీరో సంజయ్ దత్, రాణా దగ్గుపాటి, హీరోయిన్ మధు శాలిని, బడ్జెట్ 32 కోట్లు, కలెక్షన్ 24 కోట్లు, ఫ్లాప్. సత్య 2 2013లో రిలీజ్ అయింది. హీరో పునీత్ సింగ్, హీరోయిన్ అనైకా షోతి, బడ్జెట్ 15 కోట్లు, కలెక్షన్ 6 కోట్లు, ఫ్లాప్ మూవీ. ఐస్ క్రీమ్ 2014లో రిలీజ్ అయింది. హీరో నవదీప్, హీరోయిన్ తేజస్వి, బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ 5 కోట్లు, మూవీ హిట్. ఐస్ క్రీమ్ 2 2014లో రిలీజ్ అయింది. హీరో జేడి చక్రవర్తి, హీరోయిన్ మృదుల భాస్కర్, బడ్జెట్ 2 కోట్లు, కలెక్షన్ ₹1,00,00,000, మూవీ ఫ్లాప్. 365 డేస్ 2015లో రిలీజ్ అయింది. హీరో నందు విజయకృష్ణ, హీరోయిన్ అనహికా షోటి, బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 2 కోట్లు, మూవీ ఫ్లాప్. కిలింగ్ వీరప్పన్ 2016లో రిలీజ్ అయింది. హీరో సందీప్ భరద్వాజ్, హీరోయిన్ యజ్ఞా శెట్టి, బడ్జెట్ 7 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు, బ్లాక్ బస్టర్ మూవీ. వంగవీటి 2016లో రిలీజ్ అయింది. హీరో సందీప్ కుమార్, హీరోయిన్ నైనా గంగూలీ, బడ్జెట్ 6 కోట్లు, కలెక్షన్ 12 కోట్లు, మూవీ హిట్. సర్కార్ 3 2017లో రిలీజ్ అయింది. హీరో అమితాబ్ బచ్చన్, హీరోయిన్ యామి గౌతమ్, బడ్జెట్ 35 కోట్లు, కలెక్షన్ 13 కోట్లు, మూవీ ఫ్లాప్. లక్ష్మీస్ ఎన్టీఆర్ 2019లో రిలీజ్ అయింది. హీరో విజయ్ కుమార్, హీరోయిన్ యజ్ఞా శెట్టి, బడ్జెట్ 3 కోట్లు, కలెక్షన్ 8 కోట్లు, మూవీ హిట్. డేంజరస్ 2022లో రిలీజ్ అయింది. హీరోయిన్ అప్సరా రాణి, బడ్జెట్ 5